హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం ఎండలు మండిపోతే మధ్యాహ్నమయ్యేసరికి వాతావరణం చల్లబడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కృష్ణానగర్, పంచాగుట్ట సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ నైరుతి దిశల నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటాయి. నేడు జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం ఎండలు మండిపోతే మధ్యాహ్నం అయ్యేసరికి వాతావరణం చల్లబడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కృష్ణానగర్, పంచాగుట్ట సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, దాదాపు వాతావరణం చూస్తున్నట్టయితే వర్షాకాలం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 4-5 రోజులు కూడా ఉదయం అంతా కూడా చిరుజల్లులు ఉంటాయి. సాయంత్రం పూట కొంత వర్షం పడే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అంటే ఇవాళటి పరిస్థితి చూస్తున్నట్టయితే దాదాపు వర్షాకాలం మొదలై 15 రోజులు కావస్తున్నా ఇంకా రాష్ట్రాల్లో అయితే, ముఖ్యంగా తెలంగాణలో అయితే వాన అయితే ఇంకా ఊపందుకోవడం లేదు. నైరుతి ముందుగానే ప్రవేశించి వర్షాకాలం మే నెలలో ప్రారంభమైంది. ఆరంభంలో వర్షాలు కూడా బాగానే పడ్డాయి. కానీ జూన్ వచ్చేసరికి అయితే వర్షాలు ముఖం చాటేశాయి. సాధారణంగా ఈ నెలలో భారీ వానలు కురవాలి. అయితే ఇప్పటి వరకైతే భారీ వర్షం అయితే మనకు ఎక్కడ కనిపించలేదు. అయితే తెలంగాణలో ఇవాళ నుంచి మొదలు పెడితే దాదాపు వరుసగా వచ్చే 4 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన అయితే కనపడుతుంది. ఉదయం అంతా కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఈ వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు కూడా తోడే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రమాదకరంగా మారవచ్చంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. కాబట్టి వర్షం కురిస్తే ఆ సమయంలో ముఖ్యంగా రైతులు మాత్రం, అలాగే వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, చెట్ల కింద గానీ బలహీనమైనటువంటి నిర్మాణ అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ దగ్గర అవ్వచ్చు, మరమ్మతులు జరుగుతున్నటువంటి నిర్మాణ ప్రాంతాల్లో, సురక్షిత ప్రాంతాల్లో అక్కడ ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండడం బెటర్. అయితే ఇవాళ నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. కొద్దిగా తేలికపాటి చిరుజల్లులు అయితే ప్రస్తుతానికైతే చిరుజల్లు లాంటి వర్షం అయితే కురుస్తుంది. కానీ హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ శివార్లో అయినటువంటి రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో కూడా చెదురు ముదురు జల్లులు కురుస్తాయంటే కూడా తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చంటూ కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి ఈ జిల్లాలకైతే ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే అనుష, సాధారణంగా నైరుతి ఋతుపవనాలు జూన్ ఆరంభంతోనే తెలంగాణను తాకి తొలకరి జల్లులు అయితే మొదలవుతాయి. ఈ నెలలో సాధారణ కన్నా భారీ వర్షాలు ఉంటాయి. కానీ ఈసారి మనం పరిస్థితి చూస్తున్నట్టయితే మేలో కురిసినటువంటి వర్షాలకి ఈ వర్షాకాలం అంతా కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా ఉందనుకున్నాం. కానీ పరిస్థితి చూస్తుంటే అలా లేదు. మే చివరిలోనే ఋతుపవనాలు తెలంగాణ తాకి వర్షాలు మొదలయ్యాయి. కానీ జూన్ లోకి వచ్చేసరికి అంటే దాదాపు ఇప్పటికీ 20 రోజులు గడుస్తున్నా కూడా పెద్దగా భారీ వర్ష సూచన అయితే ఎక్కడ లేదు. అక్కడక్కడ చెదురుముదులు జల్లులు, అలాగే కొన్ని ఏరియాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసినటువంటి సందర్భం ఉంది. అయితే సాధారణంగా జూన్ లో 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 56 మిల్లీమీటర్ల వర్షమే నమోదైంది. అయితే మరో 4-5 రోజులు సాధారణ వర్షాలే తప్ప భారీ వర్షాలు అయితే ఉండవు. సో మొత్తంగా రోజంతా కూడా ఉదయం అంతా కొంత ఉక్కపోత, సాయంత్రం కాగానే చిరుజల్లు లాంటి వర్ష సూచన అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఈ 4 రోజులు భారీ వర్షాలు ఉండకపోవచ్చు. కానీ ఈ 4 రోజులు మాత్రం వాతావరణం అంతా చల్లగా మారి చిరుజల్లులు, అలాగే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి గాలివానలు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఈ 4 రోజులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 రోజులైతే వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనము మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్ జిల్లాలో చూస్తున్నట్టయితే దాదాపు రోజంతా కూడా వర్ష సూచన తక్కువ ఉన్నా కూడా రోజంతా కూడా దాదాపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల లోతట్ల ప్రాంతాల్లో కూడా నీరు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే ఏ గంట సేపు వర్షం పడ్డా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భం. సేమ్ ఇవాళ కూడా దాదాపు హైదరాబాద్ తో సహా నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, మరికొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాలు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. సో మొత్తానికి ప్రజలు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించింది అనుష. అయితే వినోద్, కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం అవుతాయి. మరి 5 రోజుల పాటు వర్షాలు అంటే దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఏ చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారీ ఈదురుగాలులు, అంటే ఇప్పటివరకైతే భారీ వర్షం పడకపోయినా హైదరాబాద్ లో ఏ చిన్నపాటి అర్ధగంట గాని గంట సేపు వర్షం పడ్డా కూడా రోడ్లన్నీ జలమయమై భారీ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ ముఖ్యంగా విద్యుత్ కి అంతరాయం కలగకుండా, ఎందుకంటే భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది 4 రోజులు కూడా. కాబట్టి వర్ష సూచన ఎలా ఉన్నా కూడా ఈదురుగాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా మరమ్మతులు జరుగుతున్నటువంటి విద్యుత్ ప్లేస్, అంటే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అనుష.